జాయిన్ మిషన్‌లన్నిటిని, పరిచయలన్నిటిని కూడా దీవించి వర్ధిల్లింపు చేయమని ముందున్న సమయాన్ని బహు ఆశీర్వాదకరంగా మాకు మార్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేయబడిన ప్రార్థన నిమిత్తం మనం 2 చేతులు పైకెత్తి దేవునికి నామానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కుమారుడు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి ఆలోచించి జవాబు దయచేయబోతున్నారు. ముందుగా నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 షలోమ్ అండి. మరి ఒకరు ఈనాటి ప్రార్థనాంశాన్ని గురించి, వాక్యాన్ని గురించి, మనం వినబోయే వాక్యాన్ని గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. షలోమ్ అండి. దేవుని వాక్య నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అంత ప్రభా మీరు కాచి కాపాడి మరి యొక్క నూతనమైన దినములో ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేడల ప్రభా నూతనముగా నువ్వు కలుగు చేస్తున్న ప్రభా నీ వాత్సల్యం అంతటిని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎల్లప్పుడూ ప్రభా నీ నామమును మేము స్మరించడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. నీ నామమున ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ప్రభా వారి జ్ఞాపకార్థమై ప్రభా గ్రంథములో ప్రభా రాస్తానని ప్రభా నువ్వు సెలవు ఇచ్చిన ప్రభా. ఎల్లప్పుడు ప్రభా పరిశుద్ధమైన నీ నామమును అన్ని నామముల కంటే ఉన్నతమైన నీ నామమును ప్రభా, జయము కలిగిన నీ నామమును ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మేము స్మరించడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి తండ్రి. నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. అయా ప్రతి దినము ప్రభా నీ సన్నిధానంలో నీ వాక్యము చేత ప్రభా మేము బలపరచబడడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి తండ్రి అని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ వాక్యము చేత ప్రభా మాలో ఉన్న ప్రభా నీకు అసహాయమైన ప్రతి దానిని ప్రభా మేము తొలగించుకోవడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి. నీ ఎదుట శక్తివంతులుగా నిలబడే ప్రభా ఆత్మీయమైన జీవితాన్ని ప్రభా మేము పొందుకోవడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. నీ వాక్యం వినుచున్నప్పుడు ప్రభా ఇగో మా జీవితంలో అద్భుతములు పొందడానికి కావాల్సిన విశ్వాసము చేత ప్రభా మేము నింపబడటానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రార్థన చేస్తున్నాము. నీ మాటల ద్వారా మేము విశ్వాసం పొందుకోగలుగుతూ ఉంటాము ప్రభా. అయా క్రీస్తు మాటల ద్వారా ప్రభా మేము బలపరచబడగలుగుతూ ఉంటాము. నీ సన్నిధిని అట్టే రీతిగా ప్రభా మా పైన ఉంచి ప్రభా మీరు నడిపించండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి, జీవపు వాక్కును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. 39వ కీర్తనలో నుంచి ఆత్మీయ విషయాలు ప్రభా మేము నేర్చుకోవడానికి ప్రభా సరి చేసుకోవడానికి ప్రభా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ సన్నిధానంలో మేము మౌనమైండి ప్రభా నీకు ఉపదేశమును ప్రభా ప్రతి దినము ప్రభా మేము ధ్యానించడానికి ప్రభా వినడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మంచి దినములో చూడడానికి ప్రభా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. నీలో మేము ఆత్మీయంగా ఇంకా నువ్వు బలపరచబడడానికి కృప చూపించండి, సహాయం ఇచ్చండి. ఇగో మా ప్రియ నాయకులు ప్రభా దైవ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. దైవ సేవకులకి కావాల్సిన ఆరోగ్యము క్షేమము ఇచ్చండి. ప్రతి బలహీనతల ప్రభావ మీరు తొలగించండి. నీ సన్నిధానంలో కొరత లేని ఆత్మచేత ప్రభావ మీరు నింపండి ప్రభా.
ప్రతి దినము ప్రభా ఉన్నతమైన ఉపదేశము చేత ప్రభా ఇక ప్రభా వారు మాకు ప్రభా ఉపదేశిస్తున్న ప్రతి మాటను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆ మాటల చేత ఇంకా ప్రభా మా విశ్వాసంలో ప్రభా అధికమైన స్థానంలోనికి ప్రభా మేము సాగడానికి కృప చూపించండి, సహాయించండి. ప్రతి ఉదయము ప్రభా ఇలాగూ సహవాసముగా చేరి ప్రార్థించి స్తుతించి ప్రభా నీ వాక్యము వినడానికి ప్రభా నువ్వు కలుగు చేస్తున్న కృపను అంతటిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ వాక్య చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇలాగండి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమున ఏకీభవించిన మీ అందరికీ నా ప్రత్యేక ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము 39వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాము. కొన్ని విషయాలు మనం మాట్లాడుతాం. అందులో నుండి 39వ కీర్తన పదకొండవ వచనాన్ని తీసుకున్నాం. దోషములను బట్టి మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు సెలా. తర్వాత 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో 13వ వచనం. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకు. దేవునికి స్తోత్రం. సమయంలో కొన్ని మాటలు చేసుకుందాం. ఇందులో ఇప్పటిదాకా మనం పదకొండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం 10వ వచనం వరకు మాట్లాడుకున్నాం. దేవుడు పంపిన తెగులు అనే దాని గురించి, ఆ తర్వాత సబ్మిషన్ టు గాడ్స్ హ్యాండ్ అని 9వ వచనాన్ని మాట్లాడుకున్నాం. సరే, చూడండి ఒకసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోయాం. కన్ఫెషన్ 8వ వచనంలో కన్ఫెషన్ ఆఫ్ సిన్ అనే యొక్క పాపంలో ఒప్పుకోవడం, నాబాలు అనగా మూర్ఖత, ఇది నా అతిక్రమములన్నిటిలో నుండి నన్ను తప్పింపు, నన్ను విడిపింపు. నీచులకు లేదా నాబాల్ అలాంటి వారికి, మోటు వారికి, స్పిరిచువల్ సెన్స్ లేని వారికి నన్ను ఒక నిందాస్పదముగా చేయకు అని 8వ వచనం. మళ్ళీ 9వ వచనంలో
దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక మౌననైతిని. మనము మెజర్ ఫర్ మెజర్ గురించి మాట్లాడుకున్నాం. ఇక మెజర్ ఫర్ మెజర్లో అది ఆ శాపం కాదని, ఒక పనిష్మెంట్ కాదని. సో దాన్ని మనకి శాపం అని, లేకపోతే దానికి అదొక పనిష్మెంట్ అని మనకు చెప్పబడేది, లేకపోతే బోధించబడేది తెలియకుండానే దేవునికి విరోధమైనటువంటి ఒక మొదటి కనబడనటువంటి విత్తనం, చెడు విత్తనం ఒకటి విత్తబడతా ఉంది. సో అదొక పనిష్మెంట్. నువ్వు పనిష్మెంట్ కింద ఉన్నావు, లేదా నీవు ఇప్పుడు శాపం క్రింద ఉన్నావు అని చెప్పే మాట. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. క్రీస్తు యేసునందున్న వారికి, అనగా నిబంధనలోనికి చేరిన వారికి ఏ శిక్షా విధి లేదు. సో చేసింది పొందుకోవడం, విత్తింది కోయడం, అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పనిష్మెంట్, ఆర్ అది పనిష్మెంట్ కాదు, శాపం అసలు కాదు. ఇది మనం మొదట ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. మాటని ఎన్నిసార్లు చెప్పడానికి, లేకపోతే మొన్న ప్రతిరోజు ఈ మాట గురించి మాట్లాడడానికి, ఆల్మోస్ట్ బైబిల్ స్టడీ నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు మాట్లాడుతున్నాను ఈ మాట. పాయింట్ ఏంటంటే, కారణం ఏంటంటే, తెలియకుండానే శిక్షా విధి సంబంధమైనటువంటి విషయం, అనగా పనిష్మెంట్ కింద ఉన్నాను, లేకపోతే నిబంధన, లేకపోతే పనిష్మెంట్ కిందనో శాపం కింద ఉన్నాను అనే ఆలోచన మనకు తెలియకుండానే దేవుని కృపను పొందకుండా చేసే విత్తనంగా అది మారబోతుంది. సో కాబట్టి ముందుగా నేను డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ని ప్రకటిస్తా ఉన్నాను. సో మెజర్ ఫర్ మెజర్, విత్తిందాన్ని కోయడం అనేది పాపము, అది శాపం కాదు, లేదా పనిష్మెంట్ కాదు. సో దట్స్ కామన్, అది న్యాచురల్ లా అంటాం దాన్ని, అంతే. సో మనము ఏమంటామంటే, పరిగెత్తేవాడు, లేకపోతే పరుగు పందెంలో పాల్గొనేవాడు నియమం ప్రకారం పరిగెత్తాలి. అది ఒక నియమం అంతే. మనం పరిగెత్తే పరుగులో అదొక నియమం మాత్రమే. మిరకిల్కి, దీవెన, అద్భుతం, ఆశ్చర్య కార్యానికి ఇవేవి అడ్డు కావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను పనిష్మెంట్ కింద ఉన్నాను, నేను శిక్ష కింద ఉన్నాను అని మాట్లాడేటప్పుడు దానికి అర్థం ఏంటంటే, తెలియకుండానే దేవుని మీద ద్వేషపు విత్తనం, దేవుని యొక్క మంచితనం మీద ప్రశ్నించే విత్తనాలు మనలో ప్రారంభమవుతాయి. అది మనల్ని కృప పొందకుండా చేసే చేదు విత్తనాలుగా పరిణమిస్తాయి. సరే, దేవునికి స్తోత్రం. ఇక ముందుకు వెళ్దాం. తర్వాత దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక మౌననైతిని. ఇది విలాపవాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 22-23 వచనాలు కూడా మాట్లాడుకున్న 10వ వచనం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. ఇది యోబు గ్రంథంలోకి వెళ్ళి మనం ధ్యానం చేశాం. తర్వాత దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, దోషములను బట్టి, అనగా పాపము, దోషము, అతిక్రమం, అపరాధాలను బట్టి మనుషులను గద్దింపుతో నీవు శిక్షించినప్పుడు వారు ఎలా మారుతారంటే, చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. సో ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి, లేకపోతే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అందము చెదరగొట్టుట అనే మాటని, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? ఇదిగో పలానా చోట బైబిల్లో పలానా సందర్భంలో దేవుని యొక్క ఇంటర్వెన్షన్ బట్టి అందం చెదిరిపోయింది, ఇలాంటి వాళ్ళు ఇలా మారిపోయారని. ఎలాగైతే యోబుని చూస్తాం కదా, యోబు ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయారు. సో అలాగా ఇంకేదైనా సందర్భం జ్ఞాపకం చేయగలరా? ఎవరైనా సరే. జాన్బాబు గారు ఏదో అన్నారు. దావీదు అది ఫిలిస్తీ
రాజు దగ్గర ఉన్నప్పుడు పిచ్చివాడులాగా ప్రవర్తిస్తాడు అయ్యగారు. అది ఆయన ప్రవర్తించాడు కదా, దేవుడు ఇంటర్వ్యూ అయినప్పుడు దేవుడు కలుగజేసుకోవడం వల్ల అది కూడా మనుషులు చేయి. ఇప్పుడు యోబుని అన్నాం అనుకోండి, అందులో యోబు దోషం ఏంటి అంటే యోబు దోషం ఏమి ఉండదు, అక్కడ కనపడదు మనకి. అలా కాకుండా పర్టికులర్గా దోషాన్ని బట్టి అందమంతా చెదరగొట్టబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీకు గుర్తుంటే? అయ్యగారు సంసోన్ అయ్యగారు. సంసోను జుట్టులో బలం ఉంది కదా అయ్యగారు. దలీలా పాపం ఓకే, దాన్ని కామెంట్ చేయలేను. విషయం ఏంటంటే అక్కడ ఇంకేదో చెప్తారా? ఏం లే, పొద్దున్నే కొంచెం ఆలోచింపజేద్దామని. ఇంకెవరైనా? మనుషులు చేయి దోషములను బట్టి 11వ వచనంలో మనుషుల దోషములను బట్టి గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె వారి అందము చెదరగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఈ మాటకి సరిపోయే ఉదాహరణ ఏదైనా గారు చెప్పండి. మిరియామయ్య గారు కరెక్ట్. మిరియాము, ఒక్కసారి మిరియామును జ్ఞాపకం చేసుకున్నాం. చిమ్మట కొట్టిన వస్త్రం వలె అని ఇక్కడ రాస్తుంది, కానీ తన గురించి ఇక సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే వేడుకుంటా ఉన్నాడు. ఇక్కడ 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాను. 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాను నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. తర్వాత 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదాం. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. 9వ వచనం, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. 10వ వచనం, మేఘమును ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడను. అప్పుడు మిరియాం హేమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడింది. 11, ఇది 11వ వచనం అంతా కూడా అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుము అని మోషేతో చెప్పగా. ఈ మాటలు గమనించండి ఒకసారి. 11, 12 వచనాలు, 11, 12 వచనాలు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11, 12 వచనాలు ఎవరితో మాట్లాడుతున్నారు? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 11, 12 వచనాలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడతారు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11, 12 వచనాలు ఎవరితో మాట్లాడుతున్నారు?
అహరోను దేవునితో మళ్ళీ చదువు. మోషేతో ఇక ఎస్, అహరోను మోషేతో మాట్లాడుతున్నాడు. అయ్యో నా ప్రభువా, అంటే అహరోను మిరియాము మోషేకు విరోధంగా మాట్లాడిన తర్వాత జరిగిన సంభవం, అనగా ఆమె కుష్టుగలదిగా మారిపోయింది. ఆ కుష్టును ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాపాన్ని ఒప్పుకుంటూ మాట్లాడే మాట గమనించండి. ఒకసారి ఇంకో మాట చెప్పన, ఇక్కడ కొన్ని హిడెన్ థింగ్స్ మనకు. ఒకటి, నంబర్ 1, అహరోను ఆమె తట్టు చూడగా ఆమె కుష్టుగలదిగా కనపడింది. అంటే యాక్చువల్గా ఇద్దరు చేస్తే ఒకరికే వచ్చింది. కారణం ఏంటంటే అహరోను మీద ఉన్న యాజక వస్త్రాలు అహరోన్ని కాపాడాయి. ఆ కాపాడబడ్డాన్ని ఆయన దాన్ని కూడా అంటే తన పొజిషన్ ఏంటో తనకు అర్థమైంది. నేను నా సహోదరి ఇద్దరం కలిసి పాపం చేస్తే నా సహోదరి మాత్రం శ్రమ అనుభవిస్తూ ఉంది. నేనెందుకు బాగున్నాను అంటే బికాస్ నా దగ్గర ఉన్న, నా మీద ఉన్న ఈ యాజక వస్త్రాలు నన్ను కాపాడాయి. అందుకే స్పెసిఫిక్గా వచనం రాసింది 10వ వచనంలో, అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. ఆమె వైపు చూచినప్పుడు అంటే ఆ చూడడం అనే పదం పర్టికులర్గా ఎందుకు రాస్తుంది అంటే కుష్టుగలదాయను అని చెప్పి రాసి ముగించేయచ్చు. కానీ అలా కాకుండా అహరోను తన బాధ్యతలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే నేను నా సహోదరి ఇద్దరం కలిసి ఒకే పాపం చేసినప్పుడు సహోదరి మాత్రం ఇదిగో కుష్టుగలదిగా మారిపోయింది. అంతేకాదు తను ఎలాంటి స్థితిలో ఉందంటే షీ కెన్ నాట్ ప్లీడ్ ఫర్ హర్ సెల్ఫ్, తన కొరకు తాను ప్రార్థన చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. మిరియాము తన కొరకు తను మాట్లాడి ప్రార్థన చేసే పరిస్థితిలో కూడా లేదు. తర్వాత దాన్ని ఇప్పుడు అహరోను తన పొజిషన్లోకి, అనగా నేను కూడా పాపినే కదా, నేను కూడా దోషం చేశాను కదా, ఈ దోషం వలన నాకు రావాలి కదా, అయితే నాకు రాకుండా నా పక్కన వాళ్ళకి రావడాన్ని బట్టి నేనేం చేయాలి అంటే యాజకులైనటువంటి రాజులని యాజక సమూహము అనే మాటకి అదొక ఉదాహరణ అక్కడ అహరోను జీవితంలో మనం చూస్తాం. సో అహరోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యో ప్రభువా అని. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? సో అహరోను తన యాజకత్వాన్ని బట్టి మొరపెడుతూ ఉంటే ఇప్పుడు ఎవరికి విరోధంగా మాట్లాడో ఆ వ్యక్తిని పిలుస్తూ మాట్లాడుతున్నాడు. నీకు విరోధంగా మేము నోరు తెరిచాం, నేను చులకనగా చూసాం, తక్కువగా చూసాం అని చెప్పి ఇప్పుడు ప్రభువు అని పిలుస్తున్నాడు. మోషేను మా యజమానుడా, లార్డ్ అని అర్థం, అదోనాయ్ అని అర్థం, ఓ మై లార్డ్ అని అర్థం. సో ఓ మై లార్డ్ అని రాసేటప్పుడు మా అదోనాయ్ అని అర్థం. అంటే అహరోను మోషేను అదోనాయ్ అని పిలుస్తా ఉన్నాడు. మేము అవివేకులం బికాస్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఫూలిష్లీ అనే పదం ఇంగ్లీష్లో చూస్తాం. అజ్ఞానము అవివేకత్వాన్ని బట్టి మేము పాపులమైన మేము, సిన్ఫుల్ నేచర్ కలిగిన మేము ఈ పాపం చేశాం, అయితే ఈ పాపాన్ని మా మీద మోపవద్దు అని మాట్లాడితే, అంతేకాకుండా 12వ వచనంకి వచ్చేసరికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాం. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె, తను శిశువు వలె కాదు, క్షీణించిపోవడం మాత్రమే కాదు, శిశువు శవం. శిశువు అంటేనే తన పని తను చేసుకోలేని స్థితి. అంటే చిన్నబిడ్డను అన్ని విషయాలు మనమే ఎలా టేక్ కేర్ చేస్తామో, శిశువే కాకుండా శిశువు శవంలా మారిపోయింది. అంటే శిశువు శవంలా మారిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసి తన శరీరము తన యొక్క మీద ఉన్నటువంటి శరీరం అంతా అలా మారిపోయిందని చూస్తాం. అంతేకాదు ఆమెను ఉండనీయకము అని చెప్పి మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి దయచేసి ఈమెను బాగు చేయము అంటే ఎవరైతే ఈ యొక్క విక్టిమ్ అంట, ఈ దేవుడు కలుగజేసుకొని హఠాత్తుగా ముగ్గురిని పిలిచి ఈ యొక్క మిరియాం మాత్రమే ఆ యొక్క కుష్టుకు లోనవడానికి కారణం ఏంటి అంటే మోషే మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడటం. పాయింట్ ఏంటంటే అదే మోషే ఇప్పుడు బాగైందనో లేకపోతే నీకు అవ్వాల్సింది అయిందనో బుద్ధి తెచ్చుకోనో ఇవన్నీ కాదు, కానీ దేవునికి మొరపెడతాం, ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు.
ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె మీద ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల, యూనో యాక్చువల్గా తెలుగులో మనకి ముఖం మీద ఉమ్మి వేయడం అనే పదం చూస్తాం. పాయింట్ ఏంటంటే తండ్రి ముఖం మీద ఉమ్ము వేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది? అలాంటి సాధ్యమేనా? కానీ పాయింట్ ఏంటంటే నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అని ఉంటుంది. యాక్చువల్గా నోట నుండి ఉమ్మివేయడం అనేది అదొక ఏమంటామంటే ఇదియం. లేవియా కాండంలో దేశము వాళ్ళని వెలగక్కింది అని చదువుతాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను వారి దోషమును బట్టి దేశం వాళ్ళని గెటౌట్ అని బయటికి నెట్టేసిందట. అంటే దేశము వాళ్ళని ఉమ్మివేసింది అని అర్థం. అంటే తనలో నివసించకుండా దేశం వారిని వెళ్ళగ్రక్కి వేసింది, అంటే వామిట్ చేసింది అని అర్థం. సో ఇక్కడ అలాంటి సంబోధన, అలాంటి సినారియో ఇది. ఉమ్మివేయడం అంటే నిజంగా ఉమ్మివేయడం అని కాదు, కానీ సో నేను మిమ్మును, మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నారు కాబట్టి నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. సో ముఖం మీద ఉమ్మివేయడం కాదు, కానీ దేవుని ఎదుట నుండి వెళ్ళగొట్టుట అని అర్థం. గమనించండి ఒకసారి. దేవుని ప్రజలందరూ దేవుని ఎదుట ఉన్నవారు, దేవుని ముఖం ఎదుట ఉన్నవారు, దేవుని ముఖం ఎదుట నిలబడే వారందరూ కూడా ఆయన నిబంధన ప్రజలు. ఆ నిబంధన ప్రజల్లో నుంచి వెళ్ళగొట్టుట అంటే ఇప్పుడు ఉన్నటువంటి తనకున్నటువంటి ఆ యొక్క ద సిన్ ఆఫ్ ఏమంటామంటే ఆ యొక్క లషోన్హర లేకపోతే ఈవిల్ టంగ్ అంటాం. ఇక సిన్స్ ఆఫ్ ఈవిల్ టంగ్ అని చెప్పబడే ఆ పాపం యొక్క రిజల్ట్ ఏంటంటే పాలెమునకు వెలుపలికి వెళ్ళిపోవాలి. సో 7 దినములు పాలెం వెలుపల గడిపెను. మిరియాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేది. కారణం ఏంటో తెలుసా? వారి మీద ఉన్నటువంటి మేఘము వారు అంటే దేవుని ప్రజెన్స్ను కోల్పోవడం. వెంటనే ఎప్పుడైతే మరల చేర్చబడే ఆ 7 రోజుల ప్రయాణ ఆటంకానికి గాసిపింగ్ అంటాం. సరే, ఇదంతా జస్ట్ ఈ యొక్క 39వ కీర్తన ఏదైతే మనం చదువుతున్నామో 11వ వచనం ఒకసారి. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, మిరియాముకు చేయబడినటువంటి దీన్ని పనిష్మెంట్ అంట, దీన్ని శిక్షణం చేయడం, గద్దింపులతో శిక్షణ అంటాం. అనగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 11:5 నుండి చదువుతాను చూడండి ఒకసారి. మరియు నా కుమారుడా, అంటే తండ్రి, ఇప్పుడు మిరియాము గద్దింపు శిక్షణం క్రిందికి వచ్చింది. 12వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం చూడండి ఒకసారి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఇలాంటి గద్దింపు శిక్షణం అనేది ప్రతి కుమారునికి కామన్ విషయం, చాలా నార్మల్ విషయం. గమనించండి ఒకసారి. ప్రతి కుమారునికి కామన్ విషయం ఇది. అంటే దాని అర్థం ఏంటంటే కుమారులైన వారందరూ కూడా తండ్రి శిక్షింపని కుమారుడెవడు అంటాడు. ఒకవేళ ఈ శిక్షణలో పాలు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దుర్బీజులు అంటాం. ఈ దుర్బీజులు అంటే దేవుని యొక్క విత్తనం, దేవుని యొక్క శిక్షణము, వాక్యం అనే విత్తనం లేని వారు. సో ఇప్పుడు మిరియాము ఎప్పుడైతే 7 రోజుల తర్వాత తిరిగి చేర్చబడిందో, తను గద్దింపుతో కూడిన శిక్షణ క్రిందికి వచ్చింది, తిరిగి చేర్చబడింది. సో ఇది మెజర్ ఫర్ మెజర్ కాదు, ఇది తను మాట్లాడిన మాట, తను మాట్లాడకూడదు, ఇవి తగవు అన్నది కదా. ఆ తగవు అన్నదాన్ని చేసిన ఆ కారణం అనగా అందులో అత్యంత దారుణమైన ఘోరమైన పాపం ఏంటంటే నాలుకతో చేయబడే పాపం. సో ఒక మనిషి గర్వము, అహంకారము, అసూయ, ద్వేషం వీటితో నింపబడినప్పుడే ఈ నాలుకతో పాపాలు జరుగుతాయి. అయితే ఈ నాలుకతో లేకపోతే మాటల వల్ల జరిగే పాపం అనేది
మనిషిని శిక్షకు, శిక్షణమునకు, లేకపోతే గద్దింపు క్రిందికి తీసుకొస్తుంది. అయితే దేవుడు గద్దించి శిక్షణ క్రిందికి తీసుకొచ్చినప్పుడు మనుషులు ఎలా మారుతారు అంటే, వారి అందమంతా కూడా చిమ్మట కొట్టిన వస్త్రం వలె అందమంతా చెడగొట్టబడుతుంది. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. గమనించండి ఒకసారి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో, కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. సో దేవునికి కుమారులమై ఉండునట్లుగా ఒక గద్దింపు, ఒక శిక్షణం కొంతకాలం మాత్రమే. అంటే శిక్షణము, గద్దింపు అనేది మనకు ఒక ట్రైనరు, ఒక మన మీద ఉండే ఒక అధికారో, ఒక యజమానో, ఒక ఇంకెవరో కాదు, కానీ తండ్రి శిక్షణము అనే సంగతి మర్చిపోవద్దు. తండ్రి గద్దింపు అనే సంగతి మర్చిపోవద్దు. తర్వాత ఆ శిక్షణలోనికి రానివ్వ, అనగా నేను వెళ్తున్న పరిస్థితుల్లో కొంచెం నొప్పి, బాధ, ఇబ్బంది కలిగించే విషయాలు, లేకపోతే నా అందము చెదరగొట్టే విధంగా కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, నేను గ్రహించాల్సిన విషయాలు ఏంటి అని గ్రహింపు క్రిందికి రాని వారందరూ కూడా దుర్బీజులు అంటాం. ఆ యొక్క గద్దింపునకు, శిక్షకు తృణీకరిస్తూ నేను దానికి లోబడను అని చెప్పి దానిలో నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోకపోవడం వలన వారిని దుర్బీజులు అని పిలుస్తాం. వారి శిక్షకు లోనైన వారు కాదు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. పార్టిసిపేషన్ అనగా అంతేకాదు, అందులో పార్ట్ అవుతున్నారు. తర్వాత ఒకవేళ ఆ యొక్క పార్టిసిపేషన్ లేకపోతే, లేకపోతే అందులో పాలు పొందకపోతే దుర్బీజులే కానీ కుమారులు కారు. 9వ వచనం నుండి ఒకసారి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి బ్రతకవలను కదా. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువ భయపడాలి కదా. సో గమనించండి ఒకసారి, ఇక్కడ ఇక గద్దింపులు లేకపోతే శిక్షణము చేయబడే విధానం గురించి, దాని యొక్క రిజల్ట్ గురించి మాట్లాడుకుంటాం. గమనించండి, ఇక్కడ వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తన పరిశుద్ధతలో మనం పాలు పొందడం కోసం శిక్షలో మనం పొందవలసిన అవసరం ఉంది. సో పరిశుద్ధత అనేది అదొక ట్రైనింగ్. అది పాలు పొందవలనని మన మేలు కొరకే, అందుకే రాసి ఉంటుంది మనకి ఇర్మియా గ్రంథం 29:11 కావచ్చు, రోమీలకు రాసిన పత్రిక 28వ అధ్యాయం 28వ వచనం కావచ్చు. ఇవన్నీ కూడా దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నిరీక్షణాస్పదమైనటువంటి విషయాలే జరుగుతూ ఉన్నాయి. వారు కొన్ని దినముల మట్టుకు శిక్షిస్తారు, కానీ తన పరిశుద్ధతలో మేలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. 11వ వచనం, మరియు ప్రస్తుతమందున్న సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. నీతి అను సమాధానకరమైన ఫలము ఈ యొక్క శిక్షణము దయచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా కూడా 11వ వచనం, దేవుడు దోషములను బట్టి మనుషులను నీవు గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె వారి అందమంతయు చెడగొట్టెదవు, నరులందరూ బట్టి ఊపిరి వంటి వారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించారు. ఈ మాటలు ఎందుకని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి? చిమ్మట అనే పదాన్ని జ్ఞాపకం చేస్తూ చివరిగా ఈ మాటని చూద్దాం, ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ఇందులో మాట ఏంటంటే, మనకు పరలోకమందలి అనగా ఆత్మల సంపాదన, ఎన్ని ఆత్మల్ని మనం అన్ని సంపాదించుకోగలిగితే అంత పరలోకపు ధనాన్ని ఈ భూమి మీద సంపాదించుకున్నట్టు. దాన్ని ఎవరు మన నుంచి తీసివేయలేరు. ఎవరు మన నుంచి ఏ దొంగ దొంగిలించలేడు. మనము ఆత్మల్ని సంపాదిస్తే ఏ దొంగ మన ఆత్మల్ని, మనం సంపాదించిన ఆత్మల్ని దొంగిలించలేరు. అవి నాశనంగా నిరంతరం జీవించేవి.
ఆత్మ దేవుని దయచేసిన వారి దగ్గరికి వెళ్తుంది. అంటే నిరంతరం జీవిస్తుంది. ఎన్ని ఆత్మల్ని నువ్వు దేవుని తట్టు తిప్పగలిగితే, ఎన్ని ఆత్మలు దేవుని తట్టు సమకూర్చబట్టుకు నువ్వు కారణంగా మారగలిగితే, మనం కారణంగా మారితే అంత ఏమంటామంటే పరలోకపు ధనాన్ని సమకూర్చుకున్న వారం అవుతాం. ఈ సమయంలో తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మిరియాము తన జీవితంలో తన పాపాన్ని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రణాళికలో 7 దినాలు ఆ యొక్క ప్రణాళిక ఆగడానికి ఇక మోషే మిరియాముల యొక్క పాపం కారణమైతే దాని రిజల్ట్ ఏంటి అంటే ఇశ్రాయేలీలందరికీ ఒక గుణపాఠం, ఒక పాఠం నేర్పించబడింది. ఇంకొకసారి మనము నోరెత్తేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సో గర్వంతో కూడిన అహంకారపు మాటలు మాట్లాడవద్దు అని. ఇది ఆత్మలు దూరం చేస్తాయి మన నుండి. మన దేవుడు మనకిచ్చిన ఆత్మల్ని మన నుంచి దూరం చేస్తాయి. అయితే ఆ ఆత్మల సంపాదన మన నుంచి దూరం చేయబడే విధంగా, దేవుని ప్రణాళిక చిత్తము జరగకుండా ఆగిపోయే విధంగా, ఒక ఆటంకంగా మనం మారకుండాట్లుగా ఈ మాటలు మనతో మాట్లాడబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క 11వ వచనం 39వ కీర్తన మనకు, మన వ్యక్తిగత జీవితాలకు, మనకు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చి మనలను వర్ధిల్లజేసి దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. వచ్చి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవ, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం నాయన. ఉదయకాలం మరొకసారి ఇదిగో మీ వాక్యమును ధ్యానించడానికి, ఆలోచించడానికి ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. సమయంలో మాతో మాట్లాడండి. ఇదిగో మాతో మాట్లాడిన ప్రతి అంశాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలము మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాను నాయన. దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి, బలపరచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం. సమస్త జ్ఞానము ఇదిగో బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలకు ఇదిగో వాటన్నిటినీ గుప్తం చేసుకొని ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించి ఒక మాదిరిని, అలాగే మా కొరకు మరణించి తిరిగి లేచిన రక్షకుణ్ణి, విమోచకుణ్ణి మాకు అనుగ్రహించి అందులో ఒక అవయవంగా మమ్మను మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క పిలుపుకు తగిన జీవితం మేము కలిగి ఉండటానికి దయచేయమని, సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఇదిగో ఈ ప్రార్థన ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా అటికి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద. ఆశీర్వాదంబుల్ మా మీద దేవా ప్రేమవశాము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనికను సహవాసము ఏదైనా కొడుకు జీవంలో కొడుకున్న బిడ్డలకును, వాక్యం బోధించిన దైవదాసుల కుటుంబముకును, సర్వలోక పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘము ఆయన కృపా సన్నిధి నిత్యము తోడే నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ వందనాలు. షాలోమ్ గారు, అందరికీ షాలోమ్. షాలోమ్ గారు. షాలోమ్.